First year biochemistry, quality control can be discussed in three parts. One is pre-analytical quality control. Second one is analytical quality control. Third one is post-analytical quality control. Pre-analytical quality control this topic deals with the patient status and collection of specimen. ప్రీ అనలిటికల్ క్వాలిటీ కంట్రోల్లో పేషెంట్ మనకి ఏ విధంగా శాంపుల్ ఇస్తాడు, ఆ శాంపుల్ని మనం ఏ విధంగా కలెక్ట్ చేయాలి అనేది తెలుసుకోగలుగుతాం. దాంట్లో పేషెంట్ స్టేటస్లోకి వెళ్తే పేషెంట్ స్టేటస్ రెఫర్స్ టు ద సైకలాజికల్ స్టేట్ ఆఫ్ ది పేషెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ స్పెసిమన్ ఫర్ ఇన్వెస్టిగేషన్. మనం శాంపుల్ని కలెక్షన్ చేసేటప్పుడు పేషెంట్ యొక్క పూర్తి పేరు, తర్వాత అతని యొక్క మొబైల్ నంబరు, తర్వాత అతనికి ఉన్నటువంటి వ్యాధికి సంబంధించినటువంటి పరీక్ష పేరు, తర్వాత తను ఏ సమయంలో శాంపుల్ మనకిచ్చాడనేది నోట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా డేట్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఎందుకు అంటే ఈ ప్రీ అనలైటికల్ క్వాలిటీ కంట్రోల్లో క్వాలిటీ మెజర్స్ మనం ఎంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తేనే మనం పేషెంట్కి రిపోర్ట్స్ అనేవి అంత కరెక్ట్గా ఇవ్వగలుగుతాం. దీన్ని ఈ లేబులింగ్ ప్రక్రియని రిసెప్షన్ మరియు రిజిస్ట్రేషన్లో మనం సెకండ్ చాప్టర్లో చదువుకుంటాం అన్నమాట. దిస్ ఈజ్ టు మినిమైజ్ వేరియేషన్ ఇన్ ద ఫైనల్ రిజల్ట్. దెన్ collection of specimen. All clinical specimens are potentially pathogenesis. So, is therefore important that necessary. ఒకటి ఏంటంటే మనకి శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాంపుల్స్ని మనం ఖచ్చితంగా కూడాను ఎంత మేరకు ప్రాసెస్ చేస్తున్నాం, శాంపుల్ ఎప్పుడు కలెక్ట్ చేసాం అనేది మనకి ఇంపార్టెంట్గా తెలుసుకోగలుగుతామన్నమాట. అయితే ముఖ్యంగా ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్స్లోకి వెళ్తే మస్ట్ బీ అబ్జర్వ్డ్ వెన్ కలెక్టింగ్ ద స్పెసిమెన్. శాంపుల్ కలెక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది బ్లడ్ శాంపుల్ అయినా కావచ్చు, యూరిన్ శాంపుల్ అయినా కావచ్చు, ఆర్ ఎనీ థ్రోట్ స్వాబ్, ఇయర్ స్వాబ్, నేజల్ స్వాబ్, or any samples you have to collect in very careful. Why? Because it is మీరు జాగ్రత్తగా ఉండడం వలన పేషెంట్కి సహకరించిన వాళ్ళు అవుతారు. రెండు, మనకు కావలసినంత మేర శాంపుల్ని తీసుకోగలుగుతారు. మనకు కావలసినటువంటి ట్యూబ్స్లో మాత్రమే, అంటే మామూలుగా రెడ్ క్యాప్స్ ట్యూబ్స్ ఉంటాయి, సీరం ఎస్టిమేషన్ ట్యూబ్స్ ఉంటాయి, ఈఎస్ఆర్ ఎథ్రోసైడ్ సెడిమెంటేషన్ ట్యూబ్స్ ఉంటాయి, అట్లాగే సిబిపి ట్యూబ్స్ ఉంటాయి. ఈ విధంగా ఈ ట్యూబ్స్లో మనం తీసుకొని చేసేటందుకు మనకు వీలనేది ఉంటుందన్నమాట. బ్లడ్ స్పెసిమెన్స్లోకి వెళ్తే ఇన్ కేస్ ఆఫ్ బ్లడ్ స్పెసిమెన్ కంటైన్స్ యూజ్ బ్లడ్ ఫర్ బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్ must keep leak proof and chemically cleaned. మనం లీక్ ప్రూఫ్ తర్వాత క్లినికల్లీ స్టెరైల్ కంటైనర్స్ మాత్రమే యూజ్ చేసేసి మనం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సిరంజ్ అండ్ నీడిల్ ఫర్ కలెక్టింగ్ ద బ్లడ్ శాంపుల్స్ ఆల్సో బి కెమికల్లీ క్లీన్, డ్రై అండ్ స్టెరైల్. వీటిని మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. వెయిన్ పంక్చర్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ బ్లడ్ కలెక్షన్. ఎస్పెషల్లీ మనం బ్లడ్ శాంపుల్ని వెయిన్ పంక్చర్ ద్వారా మాత్రమే కలెక్ట్ చేసేసి చేసుకోవాల్సిందిగా ఉంటుందన్నమాట. సమ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ కలెక్షన్ ఆఫ్ ది టెస్ట్ రిజల్ట్స్. అయితే టెస్ట్ రిజల్ట్స్ తప్పు రావడానికి కొన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. టెస్ట్ రిజల్ట్ తప్పు వచ్చింది, దేనివల్ల తప్పు వచ్చింది అంటే
దానికి ఒకటి రాంగ్ వెనీ పంక్చర్ టెక్నిక్. మీరు శాంపుల్ కలెక్షన్ చేసేటప్పుడు సరి అయినటువంటి వెయిన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది బై ట్రైన్డ్ టెక్నీషియన్ ద్వారా. క్లియర్. ట్రైన్డ్ టెక్నీషియన్ ద్వారా మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. హీమోలైసిస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. హీమోలైసిస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. హీమోలైసిస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మన ఇష్టం వచ్చినట్టుగా బ్లడ్ శాంపుల్ని కలెక్ట్ చేయడం వలన ఆర్బీసీ చనిపోతుంది మనం తీసేటప్పటికే. ఆ విధంగా చనిపోతే మనకి సెంట్రిఫ్యూగల్ చేసినప్పుడు సీరం ప్లాస్మాలో డిఫరెన్షియేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అదే రప్చర్ అయినటువంటి పగిలిపోయినటువంటి సెల్స్ని ట్యూబ్లో వేస్తే మనకి సిబిపి రిజల్ట్స్ అనేవి తప్పు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి జస్ట్ వేన్ని మళ్ళీ కుచ్చకుండా ఒక్కసారి పంక్చర్ చేస్తేనే మీరు బాగుంటుంది అన్నమాట. ఇన్స్టెబిలిటీ ఆఫ్ సమ్ సబ్స్టాన్సెస్ ఆఫ్ బ్లడ్ అంటే మీరు బ్లడ్ని తీసినప్పుడు స్టెబిలిటీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్లో అదొక భాగం అన్నమాట. నెక్స్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ బ్లడ్. ప్రిజర్వేషన్ ఆఫ్ బ్లడ్కి వస్తే కెమికల్ సబ్స్టాన్సెస్ ఇన్ బ్లడ్ ఆర్ ప్రజెంట్ ఇన్ బోత్ ప్లాస్మా అండ్ సెల్స్ ఇన్ క్లియరింగ్ క్వాంటిటీస్. మనం బ్లడ్ శాంపుల్ తీస్తాం. బ్లడ్ శాంపుల్ తీసినప్పుడు రక్తం గడ్డ కట్టకూడదు అంటే యాంటీకోయాగులెంట్స్ వాడతాం. ఈడిటిఏ కానీ హెపారిన్ కానీ సోడియం సిట్రేట్ కానీ వాడతాం. మరి అట్లాంటి కెమికల్స్ని వాడేటప్పుడు మనం ప్లాస్మా కావాలనుకున్నప్పుడు కొన్ని రకాలుగా కేరింగ్ క్వాంటిటీస్ని మెజర్మెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రాంప్ట్ separation of plasma serum from cells is important in order to prevent chemical changes within occur your white blood cells. అంటే మనం ఏవైతే శాంపిల్స్ని కలెక్ట్ చేస్తామో ఆ శాంపిల్స్ని ప్రిజర్వ్ చేసేటప్పుడు కూడా డబ్ల్యూబీసీ కానీ ఆర్బీసీ కానీ ప్లేట్లెట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం అంటే ప్లేట్లెట్స్ డెడ్ అవ్వడం కానీ ఆర్బీసీ డెడ్ అవ్వడం కానీ డబ్ల్యూబీసీ రప్చర్ అవ్వడం కానీ జరుగుతుంది. ఆ విధంగా రప్చర్ కాకుండా ఉండేటట్టుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. దెన్ రిఫ్రిజిరేషన్ ఆఫ్ బ్లడ్ స్పెసిమెన్ ప్రయర్ టు సపరేషన్ ఆఫ్ ప్లాస్మా కెన్ లీడ్ టు ఫాల్స్ హై పొటాషియం లెవెల్స్. అయితే గ్లైకాలసిస్ కెన్ అక్కర్ ఫ్లోరిడ్ ఆక్సలేట్ యాంటీకోయాగులెంట్ ఇస్ నాట్ యూజ్. వెరీ గుడ్. మనం గ్లైకోలైసిస్ అంటే షుగర్ టెస్ట్లు ఎప్పుడైతే చేయాలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పొటాషియం బ్లడ్ షుగర్ చేయాలనుకున్నప్పుడు ఫ్లోరైడ్ ఆక్సలేట్ అనే యాంటీకోయాగులేట్ని యూజ్ చేయకూడదు. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ క్వాలిటీ. అంటే మనం ఫ్లోరైడ్ ఆక్సలేట్ ఉన్నటువంటి కంటైనర్లో మనం షాంపుల్ వేస్తే మనకి రిజల్ట్స్ చాలా రాంగ్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. Bilirubin will be decomposed on prolonged exposure to light. It is an essential refrigerator serum or plasma at 4 degrees centigrade until analyzed. అయితే బిలిరూబిన్ డీకంపోజ్ కాకుండా చాలాసేపు వరకు లైట్కి ఎక్స్పోజ్ ఉండకుండా రిఫ్రిజిరేటర్ సీరం ఆర్ ప్లాస్మాలో 4 degrees centigrade వద్ద అనలైజ్ చేయాల్సి ఉంటుంది. As much as possible, blood specimen should be handled aseptically to prevent and minimize chance of bacteria contamination. ఇంకొకటి ఏంటంటే ఎట్ ద సేమ్ టైం బ్యాక్టీరియల్ కంటామినేషన్ కాకుండా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇది క్వాలిటీ కంట్రోల్లో ఒక భాగమే. ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ ఇది వన్ ఆఫ్ ది శాంపుల్ కలెక్షన్. యూరిన్ శాంపుల్ని కలెక్ట్ చేసేటప్పుడు మ్యాక్సిమం మనకు వీలైతే ప్రతి ఒక్క పేషెంట్కి యూరిన్ శాంపుల్ని ఎర్లీ మార్నింగ్ ఉదయం పూట పొద్దున్నే మిడ్ స్ట్రీమ్ యూరిన్ తీసుకొని రమ్మని చెప్పాలి.
మొదటగా వచ్చినటువంటి యూరిన్ని పాస్ చేసి మధ్యస్థ యూరిన్ని మాత్రమే మనం కలెక్ట్ చేసి ఐడెంటిఫికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగానే రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. అయితే యూరిన్ శాంపుల్స్ని ఇంపార్టెంట్ స్పెసిమెన్ ఫర్ క్లినికల్ అనాలిసిస్. ద కంటైనర్ ఫర్ యూరిన్ కలెక్షన్ షుడ్ బి క్లీన్ అండ్ డ్రై, లీక్ ప్రూఫ్ అండ్ సఫిషియెంట్లీ వైడ్ మౌత్డ్ ఫర్ ద పేషెంట్ టు యూస్. అయితే ఎప్పటికప్పుడు మనకేముంటుంది అంటే ఈ విధంగా ఈ టెస్ట్ చేసేటప్పుడు మినిమైజ్ ఛాన్స్ ఆఫ్ బ్యాక్టీరియా కంటామినేషన్ కాకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. యూరిన్ స్పెసిమెన్. యూరిన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్పెసిమెన్ ఫర్ క్లినికల్ అనాలిసిస్. ద కంటైనర్ ఫర్ యూరిన్ కలెక్షన్ షుడ్ బి క్లీన్ అండ్ డ్రై, లీక్ ప్రూఫ్ అండ్ sufficiently wide-mouthed for the patient to use. The containers must be free from all traces of disinfectants and other chemicals. Early morning urine specimen. Early morning first urine specimen contain high cellularity level. High cellularity level lo manaki untundi. Timed specimen of urine. It may be necessary to collect a timed specimen of urine for certain qualitative analysis of substances such as hormones, calcium, proteins, phosphates. So, this is a special category of the calcium or proteins or phosphates. Is the specially they are prevent to the time specimens of the urine. So, this is because of concentration of these substances, urine various samples to sample. ఒక శాంపుల్ నుంచి ఇంకొక శాంపుల్ని కాపాడుకోవడానికి మనకి ఇవి ఉపయోగపడతాయి. ఇన్ ద కేస్ ఆఫ్ 24 hours యూరిన్ కలెక్షన్ శాంపుల్, అయితే మనకి యూరిన్ శాంపుల్లో ఒక రకమైనటువంటి శాంపుల్ 24 hours యూరిన్ శాంపుల్ ఉంటుంది. దిస్ స్పెసిమెన్ షుడ్ బి కలెక్టెడ్ క్లీన్ అండ్ డ్రై కంటైనర్స్. దట్ ఇన్ ద మార్నింగ్ స్పెసిమెన్ షుడ్ నాట్ బి కలెక్టెడ్ ఆన్ ది ఫస్ట్ డే. Collect the second specimen of the first day to the first specimen of the next day. Before collecting the specimen, preservative should be added. Okay. మనం ఏం చేస్తామంటే టు ద ఫస్ట్ స్పెసిమెన్ ఆఫ్ ది నెక్స్ట్ డే. ఫస్ట్ స్పెసిమెన్ ఎప్పుడు కలెక్ట్ చేస్తాం? నెక్స్ట్ డే మార్నింగ్ కలెక్ట్ చేస్తామన్నమాట. కలెక్టింగ్ ద స్పెసిమెన్, ప్రిజర్వేటివ్ షుడ్ బి యాడెడ్. Random specimen of urine when qualitative estimation of chemical substances in the urine is not required. Random urine sample can be collected to detect the presence of the substances. So, random sample collect చేసేటప్పుడు anytime you have to collect the urine sample. Example, blood or bilirubin in the urine. Preservation of urine. Chemical changes takes place in urine keeping at the room temperature. రూమ్ టెంపరేచర్లో యూరిన్ శాంపుల్ని పెడితే రసాయనిక పదార్థాల చర్యల వల్ల మనకి రిజల్ట్స్ తప్పొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యూ హ్యావ్ టు ప్రిజర్వ్ ద రిఫ్రిజిరేటర్. బ్రేక్ డౌన్ ఆఫ్ యూరియా టు అమోనియా బై ద యాక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా రిజల్టింగ్ ఇన్ ద pH ఆఫ్ ద యూరిన్. దాని యొక్క pH కానీ లేదంటే అమోనియా అంటే యూరియా టు అమోనియాగా మారిపోయి దాని యొక్క రిజల్ట్స్ అనేవి మారడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆక్సిడేషన్ ఆఫ్ యూరోబిలినోజన్ టు యూరోబిలిన్, బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ బై బ్యాక్టీరియా, ఇవన్నీ అయితే బ్యాక్టీరియాగా మారడానికి, బ్యాక్టీరియా కంటామినేటెడ్ బ్యాక్టీరియా ఎక్కువగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆక్సిడేషన్ ఆఫ్ యూరోబిలినోజన్ యూరోబిలిన్గా మారడానికి ఉంటుంది. తర్వాత ప్రెసిపిటేషన్కి వస్తే మనకి యూరేట్స్ ఇన్ ఎస్టిక్ యూరిన్ ఆల్ ద దీస్ కెమికల్స్ చేంజెస్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ కెమికల్ ప్రిజర్వేటివ్కి వస్తే కాన్సన్ట్రేషన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ 10 ml ఈజ్ యూజ్డ్ టు ప్రిజర్వ్ 24 hours యూరిన్ స్పెసిమెన్. 10 ml హైడ్రోక్లోరిక్ యాసిడ్ని 24 hours యూరిన్కి మనం ప్రిజర్వేటివ్గా తీసుకోవాల్సి వస్తుంది. లేదు ఒకవేళ అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదు అంటే కనుక థైమాల్ కానీ, టొల్యూలిన్ కానీ, క్లోరోఫామ్ కానీ, ఫార్మాలిన్ కానీ, బోరిక్ యాసిడ్ కానీ తీసుకుంటాం. మ్యాక్సిమం అయితే ఆల్ ల్యాబొరేటరీస్లో థైమాల్ క్రిస్టల్స్ దొరుకుతాయి. ఈ థైమాల్ క్రిస్టల్స్ని వేస్తారనమాట.
ఈ థైమాస్ క్రిస్టల్స్ వేయడం వలన ఎప్పుడూ ప్రిజర్వేటివ్గా ఉండడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.